హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తానండి. చాలా సింపుల్గా లోతు కూడా ఎలా కట్ చేసుకోవాలో అన్నీ కూడా వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అన్నీ చేశారంటే మీకు హ్యాండ్ పై ముడతలు అనేవి రావు. చాలా పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ కోరస్ అనేవి ఆపోజిట్లో పెట్టుకొని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని కింద ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచుకి అయితే మార్కింగ్ అనేది పెట్టాను కదండి. కింద మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా, అది హాఫ్ ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను దాని ఖర్చుల కోసం. వీడియోలో చూపించిన విధంగా బ్లౌజు మన హైట్ ఎంత ఉంది, హ్యాండ్ హైట్ అనేది పూర్తిగా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఖర్చులతో సహా మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మార్కింగ్ ఎంత వచ్చింది అనేది మనం టేప్ కాల్తో అయితే తీసుకోవాలి. ఇక్కడ టేప్ కాల్తో వచ్చేసి 9.5 అయితే వచ్చింది నాకు. 9.5కి 9 నుంచి దాటిన తర్వాత మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా, 9 దాటిన తర్వాత అయితే మనకి హ్యాండ్ డౌన్ అనేది 3.5 అయితే తీసుకోవాలి. 9 తక్కువ అనుకో 8:30 7:30 ఈ అయితే 3.5 అయితే హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోవాలండి ఇది. ఇక మనం ఇప్పుడు చూడండి, నేను ఆర్మ్ లూజ్ అయితే చూస్తున్నాను. ఇక్కడ మన షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ స్టిచ్ దగ్గర టేప్ అనేది పట్టుకొని అలా సాగదీస్తూ ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, అదే మనం సైడ్ జాయింట్ వైపు లాస్ట్ స్టిచ్ ఉంటుంది కదా ఆర్మ్ దగ్గర, అక్కడ వీడియోలో చూపిస్తుంది కదా, ఆ స్టిచ్ వరకు ఎంత అయితే వస్తుందో అంతా కూడా తీసుకుంటే నాకు వచ్చేసి 8.5 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ మనం హ్యాండ్ డౌన్ అనేది పెట్టాం కదా, డౌన్ వరకు మనం హ్యాండ్ పొడవు అక్కడ నుంచి పెట్టుకొని వీడియోలో చూపిస్తుంది కదా, ఆ విధంగా క్రాస్గా పెట్టుకుంటే 8.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా మనం 2 ఇంచెస్ ఖర్చులు పెడతాం కదా, 2 ఇంచెస్ కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పైన 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా 8.5కి, అది వీడియోలో చూపించినట్టుగా సెంటర్కి ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. మొత్తం ఎంత ఉందో దానికి మధ్యలోకి సెంటర్కి ఫోల్డింగ్ పెట్టుకోవాలి. దానికి వీడియోలో చూపిస్తున్నాను కదా, మనం హ్యాండ్ పొడవు తీసాం కదా, హ్యాండ్ పొడవు కూడా ఒక గీత అనేది వేసుకోవాలి. ఇక్కడ బాక్స్ షేప్ వచ్చింది కదా, ఈ బాక్స్ షేప్లో 1 ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనం కరువు తీసుకోవడం కోసం. అదే కరువు తీయకపోతే 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి. లోతు కూడా ఇందులోనే కటింగ్ అయిపోద్ది. ఇక్కడ బాగా చూడండి, పైన మనం బాక్స్ గీసాం కదా, బాక్స్ పైన కూడా 1 ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ 3 కూడా మార్కింగ్లు కలిసేలాగా ఈ 3 మార్కింగ్లని కలుపుకుంటూ కరువు స్కేల్ పట్టుకొని లైన్ అయితే వేయాలండి. చూడండి, 3 మార్కింగ్లని కలుపుకుంటూ డ్రా చేయాలి. నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో కూడా గీయచ్చు, కాకపోతే మీలో బిగినర్స్ ఉంటారు కదా, బిగినర్స్ కూడా ఈజీగా గీసుకోగలుగుతారని ఇలా కరువు స్కేల్తో అయితే చూపిస్తున్నాను. మొత్తం మనం పెట్టే మార్కింగ్లు అన్నీ కూడా ఒకే చోట కలిసేలాగా మార్కింగ్ అని పెట్టి వీడియోలో చూపిస్తున్నాను కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది మనకి లోతులోకి వస్తుంది. మనం ఇప్పుడు పైకి కూడా కటింగ్ చేసుకోవాలి. వీడియో కరెక్ట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, చూస్తే మీకైతే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం అక్కడ 1 ఇంచుకి ముందు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచుకి ఎక్స్ట్రా పైకి అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా పైన షోల్డర్ దగ్గర, ఆ మార్కింగ్కి కలుపుకుంటూ ఇప్పుడు మనం పెట్టే మార్కింగ్ని కూడా కలుపుకొని లోతు అనేది పర్ఫెక్ట్గా గీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ అనేది పెట్టుకున్నాం కదా, అంతవరకు ఖర్చులతో సహా పెట్టకూడదు. ఓన్లీ మన చెస్ట్ లూజ్ ఎంతవరకు అయితే పెట్టామో ఆర్మ్ లూజ్ అంతవరకు మాత్రం పెట్టుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా లోతు కూడా వచ్చేస్తుందండి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, వీడియో చూసి చేస్తే మీకు హ్యాండ్ పై ముడతలు అనేవి అసలు హ్యాండ్ ఏ ప్రాబ్లం కూడా రాదు. ఇక్కడ మన కిందన కూడా ఎంత వెడల్పు అయితే వచ్చిందో ఖర్చులతో వదిలేయండి. ఖర్చులతో లేకుండా తీసుకుంటే నాకు 5 ఇంచెస్ అయితే వచ్చింది. 5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా, ఇక హ్యాండ్తో ఏ ప్రాబ్లం కూడా రాదు మనకి, ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఓన్లీ మనం కొలత బ్లౌజ్లో మన చేతి వెడల్పు అలాగే చేతి పొడవు మాత్రమే తీసుకుని మిగతాదంతా మనం టేప్ కొలతలతో తీసుకున్నాం కనుక మన హ్యాండ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మరిన్ని మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, మళ్ళీ వీడియో అయితే పెడుతూ ఉంటాను. హ్యాండ్ అయితే చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇక లోతు అనేది మన ఇష్టం, ఇప్పుడు కట్ చేసుకోవచ్చు లేదా కటింగ్లో కూడా కట్ చేసుకోవచ్చు. మోడల్ హ్యాండ్ స్టిచ్ చేస్తే మాత్రం స్టిచ్చింగ్లో మాత్రమే కట్ చేయండి, ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్కి రావాల్సింది కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటుంది కదా బిగినర్స్ అయితే, అందుకోసమని
నేను ఇప్పుడైతే లోత్ అనేది కట్ చేయట్లేదు, లోత్ అక్కడ తెలియడం కోసం అయితే చిన్న టక్ అయితే తెచ్చుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ చూసినందుకు. లైక్